channel Reach Your Girl. Friends, today I'm here dealing with the topic nylon 6/6. First we have to discuss about the introduction part. Nylon 6/6 is a type of polymer and it is commonly known as nylons, right? And the IUPAC name of nylon 6/6 is polyimino 1,6 dioxohexamethylene iminohexamethylene. So the IUPAC name of nylon 6/6 is polyimino 1,6 dioxohexamethylene iminohexamethylene. And the simple molecular formula of nylon 6/6 is C12H22 and 2O2. And the cast number of nylon 6/6 is 3213117-2. Cast number means chemical abstracts service number. That means it is a register number, that is unique number. For example, acetone and dimethyl ketone are usually the same substance, right? And next, moving to preparation of nylon 6/6. Preparation of nylon 6/6. Nylon 6/6, it is prepared by hexamethylene diamine and adipic acid undergo condensation polymerization. Undergo condensation polymerization. It is prepared by hexamethylene diamine and adipic acid undergo condensation polymerization. What is condensation polymerization? The addition of two or more different monomers are combined together to form a large molecule with lots of small molecules. Like H2O, CH3OH, etc. So that is called condensation polymerization, right? So the structure of adipic acid. First we write the structure of adipic acid. COOH, CH2, 4 times COOH. This is the structure of adipic acid. With hexamethylene diamine. Hexamethylene, that means hexa means 6. Methylene ante CH2 group vastundi kabatti CH2 6 times. So hexamethylene diamine. So amine group enti NH2. So di kabatti 2 untai. NH2. This is the structure of hexamethylene diamine. So ఇది ఎలా undergo
కండెన్సేషన్ పొలిమరైజేషన్ ఏమని చెప్పాను? కండెన్సేషన్ పొలిమరైజేషన్ అంటే ఒక 2 or more డిఫరెంట్ మోనోమర్స్ అనేది తీసుకొని కంబైన్ చేసి ఒక లార్జ్ మాలిక్యూల్ అనేది ఫామ్ చేస్తాము. అది మనం ఫామ్ చేసేటప్పుడు ఏంటి అంటే స్మాల్ మాలిక్యూల్స్ అనేవి ఎలిమినేషన్ జరుగుతాయి. దేంట్లో? కండెన్సేషన్ పొలిమరైజేషన్ లో మనకి స్మాల్ మాలిక్యూల్స్ అనేవి ఎలిమినేషన్ జరుగుతాయి. సో ఆ ప్రాసెస్ మనం ఏమంటాము అంటే కండెన్సేషన్ పొలిమరైజేషన్ అని అంటాము. సో ఎడిపిక్ యాసిడ్ లో మనకి COOH గ్రూప్ ఉంది కదా, ఈ COOH గ్రూప్ లో 2 OH అనేవి రిమూవ్ అవుతాయి. సో ఇక్కడ ఈ NH2 ని ఈ విధంగా రాసుకోవచ్చు కదా మనం, H. సో నైట్రోజన్ ఆఫ్ వ్యాలెన్స్ సరిపోయింది కదండి 3. అండ్ ఇక్కడ కూడా NH2 గ్రూప్ ఉంది కదా, NH2. సో ఈ విధంగా H. సో ఇక్కడ OH, ఇక్కడ H. సో 1 వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేషన్ జరుగుతుంది. అండ్ అలానే ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ లో అగైన్ ఈ యాసిడ్ గ్రూప్ లో ఈ OH అండ్ ఇక్కడ ఒక H ఎలిమినేషన్ జరుగుతుంది. సో ఇక్కడ మనం నంబర్ ఆఫ్ టైమ్స్ అనేవి తీసుకుంటాం, అండ్ టైమ్స్ తీసుకుంటాం కాబట్టి 2 and వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎలిమినేషన్ అవుతాయి, 2 and H2O మాలిక్యూల్స్. సో అర్థమైంది కదా. సో ఇక్కడ COOH లో OH అనేది రిమూవ్ అయితే ఏముంటుంది? C డబల్ బాండ్ O అనేది ఉంటుంది, C డబల్ బాండ్ O. అండ్ యాజ్ టీ CH2 అండ్ అగైన్ C డబల్ బాండ్ O. ఇక్కడ మనకి OH అనేది రిమూవ్ అయిపోయింది కదా. అండ్ బాండ్ ఈ NH2 లో మనకి ఒక H అనేది ఎలిమినేషన్ అయింది కాబట్టి ఒక H మాత్రమే ఉంటుంది N కి, నైట్రోజన్ కి. సో అండ్ అగైన్ యాజ్ టీ CH2 6 times అండ్ సేమ్ NH, బికాస్ ఇక్కడ మనకి H అనేది ఎలిమినేషన్ అనేది జరిగింది. సో విత్ N times. హియర్ N is number of repeating units. N అంటే ఏంటండి? నెంబర్ ఆఫ్ రిపీటింగ్ యూనిట్స్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ నైలాన్ 66. సో నేను మీకు ఇంట్రడక్షన్ పార్ట్ లో ఫార్ములా చెప్పాను కదా, C12H22 N2 O2. సో చూడండి ఇక్కడ మనకి CH2 4 times అని ఉంది, CH2 4 times అని ఉంటే ఈ C అనేది ఎప్పుడైతే ఇక్కడ మనకి 4 ఉందో 4 times ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంటే 6 times ఉన్నట్టు. సో ఇక్కడ 4 ఉంది కాబట్టి కార్బన్ అనేది 4 ఉన్నట్టు మాట. సో 4 + 1 5, 5 + 1 6. సో ఇక్కడ 6 ఉంది కదా, 6 + 6 12. సో C12 సరిపోయింది కదా, కార్బన్స్ 12 సరిపోయి కదండి. నెక్స్ట్ హైడ్రోజన్ 2 4s are 8 and 2 6s are 12, 12 + 8 20, 21 22. And nitrogens 1 + 1 2 and oxygens 1 + 1 2. సో ఈ విధంగా మనం మాక్లా ఫార్ములా అనేది సరిపోయిందో లేదో ఒకసారి వెరిఫికేషన్ అనేది చేసుకుంటాం. సో నైలాన్ 66 అనే నేమ్ ఎలా వచ్చింది? నైలాన్ 66 అనే నేమ్ ఎలా వచ్చింది అంటే ఇక్కడ మనం 2 మోనోమర్స్ అనేవి తీసుకుంటున్నాం. ఆ 2 మోనోమర్స్ ఏంటి? ఎడిపిక్ యాసిడ్ ఒకటి అండ్ వేరేది హెక్సామిథిలిన్ డైఅమైన్. సో ఇక్కడ మనకి 2 మోనోమర్స్ చూసుకుంటే ఈచ్ మోనోమర్ కంటైనింగ్ 6 కార్బన్ ఆటమ్స్. సో ఒక్కొక్క మోనోమర్ మనకి 6 కార్బన్ ఆటమ్స్ అనేవి కలిగి ఉన్నాయి. సో చూడండి 4 కార్బన్స్ ప్లస్ 2 కార్బన్స్ 6, ఇక్కడ డైరెక్ట్ గా 6 కార్బన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క మోనోమర్ కి మనకి 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి నైలాన్ 66 అనే నేమ్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ యూజెస్. Nylon 66 it can be used for making ties, ropes, hair bags, etc. And it is a light material. So it can be suitable to be useful for parachutes. And it is a waterproof. So it can be used for making swimwears. And it is also a resistant to water. So it can be used for making mission parts.
Okay. So uses vision ki vaste nylon 66 it can be useful to making for ties, ropes, airbags, etc. And it is a light material, so it can be suitable to be useful for parachutes, and it is a waterproof, so it can be useful for making swimwears, and it is also resistant to water, so it can be useful for making mission parts. Clear? Next. So coming to advantages, nylon 66 is very stable and high elongation and heat resistance, and also it have high resistance to insects, animals and fungi, and it is also used in industries, and also it is used in many military applications, right? And next, disadvantages, it requires UV stabilization, and it is also attacked by oxidizing agents and also strong acids and bases. This is about the class of nylon 66. If you have any doubts, please put your comments in comment section, right? So thank you for watching.